అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో 2014-15 సమయాల్లో ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మనందరికీ తెలుసు కదా. చాలా పేరు వచ్చినటువంటి పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారికి 2019 ఎన్నికల్లో విపరీతమైనటువంటి ఫ్యాన్ గాలితోలి వైసీపీ అధికారంలో రావడానికి బాగా ఉపయోగపడినటువంటి ఒక కార్యక్రమం ఏదన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అని చెప్పవచ్చు. సో ఇది మనందరం చూసాం గతంలో. సో అంతేకాకుండా కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సహకరించారని చెప్పుకోవచ్చు. ఆ రోజున వాళ్ళ సోదరి షర్మిల గారు కానీ, వాళ్ళ అమ్మగారు విజయమ్మ గారు కానీ, ఇంకా మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా వివేకానంద రెడ్డి గారు కానీ, వారి కుటుంబం నుంచి అవినాష్ రెడ్డి గారి కుటుంబం కానీ, వీళ్ళందరూ కూడా బాగా సహకరించారు. సో దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి హైప్ బాగా పెరిగింది. ఆయన గవర్నమెంట్ అధికారంలోకి రావడం జరిగింది. సో ఇక వచ్చే తర్వాత మనందరూ తెలిసి ఏం జరిగింది అనేది మనం చూసాం. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది రాష్ట్ర వ్యాప్తం ప్రజలందరూ కూడా తెలుసు. అన్నా చెల్లెళ్ళు అంటే షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుపడి ఎక్కడ సంభాషించుకొని మాట్లాడుకొని కొట్లాడుకున్నటువంటి పరిస్థితి లేవు. కానీ ప్రత్యక్ష యుద్ధం కాకపోయినా పరోక్షంగా కొన్ని సందర్భాల్లో మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. వైసీపీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకపోయినా ఆయన అంటే షర్మిల గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి బాగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు అంటే వాళ్ళ కుటుంబానికి చెందినటువంటి కుటుంబ సన్నిహితులు షర్మిల గారిని వారించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయనతో మాట్లాడినటువంటి సంగతులు కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఆమె తెలంగాణలో ఒక పార్టీ పెట్టారు. ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వైసీపీ చీఫ్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. అయితే త్వరలో ఇప్పుడు జస్ట్ అంటే 2026 సంక్రాంతి పండగ అంటే రానున్నటువంటి సంక్రాంతి తర్వాత అన్నా చెల్లెలు ఇద్దరు కూడా కలుసుకునేటువంటి అవకాశం ఉందంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు కావచ్చు, వారి కుటుంబ అభిమానులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఫేవరెట్స్ అందరూ కూడా ఇది ఒక శుభవార్త, శుభపరిణామం అని చెప్పవచ్చు. అయితే షర్మిల గారు త్వరలో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఒక గొడుగు కిందకు చేరి వైసీపీలో కీలకమైనటువంటి బాధ్యత తీసుకొని పార్టీని ముందుకు నడిపిస్తారు అనే మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఇది అఫీషియల్గా ఎక్కడ ప్రకటించలేదు. కానీ కుటుంబ పరంగా కూడా మీరు ఇలా విడిగా ఉండటం మంచిది కాదు. మీ నాన్న ఆశయాల్ని అంటే స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని సాధించాలంటే మీరు కలిసి ఉండాలి అనేది కుటుంబ సన్నిహితులు కేవీపీ రామచంద్రరావు గారు కావచ్చు, ఆ తర్వాత ఇంకా వారి కుటుంబానికి సంబంధించినటువంటి చాలామంది ఉన్నారు కదా, రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో, షర్మిల గారితో కూడా మాట్లాడారట. సో త్వరలో వీళ్ళిద్దరు కలిసి ఒకే వేదికను ఎక్కనున్నారు. అదేవిధంగా పార్టీలో కూడా వైసీపీలో కీలక బాధ్యతలు తీసుకోవడానికి షర్మిల గారు సరే అన్నారు అనే మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే అఫీషియల్గా ఎక్కడ ప్రకటించలేదు ఇది. కానీ మొత్తం మీద మాత్రం ఆమె కూడా ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీలో కొంచెం మెత్తబడ్డారని చెప్పుకోవచ్చు. యాక్టివిటీ అనేది కొంచెం స్లో అయింది. సో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక బలమైనటువంటి వ్యక్తి, కుటుంబంలో బలాన్ని బాగా అంటే ఈ కుటుంబం అనేది అవసరమే కదా. వ్యతిరేకత ఉంటే మనం హ్యాపీగా చేయలేం. ఏ పని అయినా చేయాలంటే ఖచ్చితంగా కుటుంబ సహాయ సహకారాలు ఉండాలి. సో అదేవిధంగా సొంత సోదరి వాళ్ళిద్దరే కదా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో మెత్తబడ్డారు. సరే కలుస్తానంటే అంత మంచిదే కదా అనే మాటలు కూడా వినిపించాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు అందరూ కూడా చెప్పుకుంటా ఉన్నారు. సో త్వరలో షర్మిల గారు, జగన్ గారు కలవనున్నారు. సో ఇదంతా కూడా వైసీపీకి శుభపరిణామం. నెక్స్ట్ ఎలా జరుగుతుంది ఏందనేది మాత్రం కొంచెం వైసీపీ శ్రేణుల్లో ఆశ్చర్యంగాను సంతోషకరంగా ఎదురు చూస్తున్నారు. సరే ఇది ఎంతవరకు జరుగుతుంది అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది.